వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. మీ అందరికీ తెలిసిందే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగా హాట్ టాపిక్గా మారిన విష్ణుప్రియ గురించి సబ్స్క్రిప్షన్ పేరుతోటి అశ్లీలతను ప్రోత్సహిస్తూ ఆవిడ చేస్తున్న కొన్ని చర్యలను అయితే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కావచ్చు, అటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఒక దండయాత్రలా చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడైతే మన ముందు స్టూడెంట్ లీడర్స్ అయితే కొంతమంది ఉన్నారు. ఏఎస్ఎఫ్ సాయి కుమార్ గారు అయితే ఉన్నారు. సో ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము. ఎంతోమంది ఈ రకంగా ఈ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటూ దీనికి చేస్తున్నా కానీ ఎందుకు విష్ణుప్రియ మీదే స్పెషల్ టార్గెట్ చేశారు, ఎందుకు సైబర్ క్రైమ్లో విష్ణుప్రియ మీద కేసు పెట్టారు అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మాకు ఇదేమి కొత్త ఏం కాదు, విష్ణుప్రియ పెద్ద ఇదేం కాదు. విష్ణుప్రియకు మించినటువంటి అల్లు అర్జున్ పైన, శ్రీలీల పైన కూడా ఏఐఎస్ఎఫ్ గతంలో కేసు ఫైల్ చేసినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్ కలిగి ఉంది. ఎందుకంటే విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తాం, విద్యార్థులకి ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేస్తుంటాం. విద్యార్థులు ఎక్కడ మాకు సమస్య వచ్చిందని చెప్పి ఏఐఎస్ఎఫ్ లీడర్స్కి వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా, అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఏఐఎస్ఎఫ్ లీడర్స్కి మేము స్పందిస్తుంటాం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తుంటాం తరచుగా. సో కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా నీటు, ఎంసెట్, జేఈ మెయిన్స్లో ఫేక్ ర్యాంకుల ద్వారా ఇక్కడ శ్రీ చైతన్య బ్రాండ్ అంబాసిడర్స్గా అటు శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మా కళాశాల జరిగితే మీకు ఖచ్చితంగా నీట్ సీట్ వస్తుందని చెప్పి ఆ విధంగా ఫేక్ ర్యాంకుల ద్వారా వాళ్ళు ర్యాంకులు కాకపోయినా వాళ్ళు మా కళాశాలలోనే ర్యాంకులు వచ్చినాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా ప్రమోట్ చేస్తుంటే ఏఐఎస్ఎఫ్ లీడర్స్గా మేము ఫైట్ చేయడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ విధంగా జరిగింది. అదే పద్ధతిలోనే అదే తరుణంలోనే అశ్లీలత కార్యక్రమాలు ఏ విధంగా అయితే సోషల్ మీడియా వేదిక పైన వాళ్ళు ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, రీల్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారో అది చట్టపరంగా నేరం. సోషల్ మీడియా వేదిక పైన ఏ యాప్లో కావచ్చు ప్రతి ఒక్కరు వాడచ్చు, అలాంటిది తప్పేం లేదు. అది పబ్లిక్ అకౌంట్ కావచ్చు, ప్రైవేట్ అకౌంట్ కావచ్చు, ఏదైనా అది వాళ్ళ ఇష్టం. కానీ సర్టెన్ లిమిట్స్, దేనికైనా సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. మనం పోస్ట్ చేసేటువంటి ఫొటోస్ కావచ్చు, రీల్స్లో కావచ్చు, బియాండ్ దట్ లిమిట్స్ వీ విల్ ఎక్సీడ్ దెమ్. సో చట్టపరంగా నేరం అనేది ఒక చట్టమే చెప్తుంది. అలాంటి ఫొటోస్ పోస్ట్ చేయొద్దు, అలాంటి వీడియోస్ పోస్ట్ చేయొద్దు, రీల్స్ పోస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తుంది. కానీ విష్ణుప్రియ బెమ్మినేని తన యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా 1.4 మిలియన్స్ ఉన్నటువంటి తన యొక్క ఫాలోవర్స్ని తను బిగ్ షో కూడా, అదే బిగ్ బాస్లో కూడా ఆ షో కూడా తను అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి కూడా క్యాంపెయిన్, నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కూడా దానికి కూడా క్యాంపెయిన్ ఏ విధంగా యూస్ చేసిందంటే, నడిపిందంటే ఇదే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ యొక్క ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తను బిగ్ బాస్కి కూడా ఓటింగ్ చేయండి, నాకు కాల్ చేయండి అని చెప్పి కూడా తనకు సపోర్ట్ చేయని చెప్పి కూడా ఆ వ్యవహారం కూడా ఇందులోనే నడిచింది. అంటే ఈ యొక్క ఫొటోస్, వీడియోస్ పైన ఏ విధంగా అయితే నడుపుతున్నటువంటి తరుణంలో ఏఐఎస్ఎఫ్ లీడర్స్గా దాంట్లో ఏముందని చెప్పి మేము సెర్చ్ చేసి స్వయంగా నేనే ఆ సబ్స్క్రైబ్ చేసి అందులో ఏముందో స్టడీ చేసి అది స్టూడెంట్స్కి, యూత్కి, పబ్లిక్ ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా, తప్పుదోవలో నడిపిస్తుందా అని చెప్పి ఆ విధంగా స్టడీ చేసిన తర్వాతనే తన పైన ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ఫర్దర్ అని చెప్పి మేము ఆ విధంగా ప్రయత్నం జరిగింది. సో కాబట్టి ఆ వీడియోస్ పోస్ట్ చేశారు కాబట్టి మేము తన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, ఏఎస్ఎఫ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి? స్టూడెంట్కి హాని కలిగిన, స్టూడెంట్కి సమస్య వచ్చినా, అటు విద్యార్థి కావచ్చు, విద్యార్థినిలు కావచ్చు, ఏ విద్యార్థి అయినా సరే సమాజంలో వారు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, అటు తల్లిదండ్రులు ఇంట్లో ఎవరైతే వాళ్ళ పిల్లలకి బాధ్యత వహిస్తూ ఉంటారో అదేవిధంగా విద్యార్థుల కోసం, యావత్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోనే కాదు దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ విద్యార్థికి సమస్య వచ్చినా అది ఏఐఎస్ఎఫ్ బాధ్యతగా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా నిరంతరం వారి కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. అందులో భాగంగా వారి సమస్యల పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తున్న తరుణంలో మా పైన అనేక కేసులు ఉంటాయి, కోర్టులకు వెళ్తుంటాం, కళాశాలలకు వెళ్ళి, పాఠశాలకు వెళ్ళి ఏ విధంగా అయితే మనం డైలీ వెళ్ళాము అనేసి అటెండెన్స్ చేసుకుంటాం. అదే పరిస్థితిలో ఈరోజు వారి యొక్క సమస్యల కోసం మనం నిరంతరం పోరాటం చేస్తున్న సందర్భంలో కేసులు ఫైల్ అయిన తర్వాత కోర్టుకు కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి, ఆ విధంగా అటెండెన్స్ అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి కూడా కలిసి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సార్, ఇప్పుడు విష్ణుప్రియ మీద మీరు సైబర్ క్రైమ్లో కేసు అయితే నమోదు చేశారు. దీని వలన అంతకుముందు ఒక 1000 ఉన్న సబ్స్క్రిప్షను ఒక్కసారిగా 4000కు పెరిగింది. సో కొన్ని లక్షల రూపాయలు విష్ణుప్రియ ఖాతాలో అయితే జమ అయిపోయినాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు కేసు పెట్టడం వల్ల ఆమెకు ఎటువంటి ఇదేమీ లేదు, తనకి ఇప్పుడు ప్రాఫిట్టే పొందింది తను అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? 1800 సబ్స్క్రైబర్స్ అయితే తన అకౌంట్లో ఉన్నదైతే వాస్తవం. ఈరోజు పాజిటివ్ అనేది మంచి మార్గంలో నడవండి అని చెప్పితే అమ్మా నాన్న చెప్పినా విన్నటువంటి పరిస్థితి ఆ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నాము. మంచి మార్గంలో నడవండి అంటే ఎవరు నడిచే పరిస్థితి లేదు. పాజిటివ్ కన్నా కూడా ఈరోజు నెగిటివ్ స్ప్రెడ్ చేయమంటే చాలా స్ప్రెడ్ చేస్తారు. వేదిక పైన అనేక రకాల ఇష్యూలు ఉన్నాయి. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా విష్ణుప్రియ పైన కేసు పెడితే తన యొక్క ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా ఎటు చూసినా గంటల తరబడి లైవ్లు టెలికాస్ట్ చేస్తుంది, తన పైన చర్చించింది, చర్చనీయాంశంగా మారింది.
తన ఒక హాట్ టాపిక్గా మారింది ఈరోజు. కానీ ఏ సమస్య అయినా సరే దానిపైన ఏ మీడియా చూపించట్లేదు. ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగినా వాళ్ళని కేసులకి అంటే నామకే వాస్తు దర్యాప్తులు చేసి వాళ్ళని తీసుకొచ్చినా కొన్ని పట్టించుకోకపోయినా ప్రభుత్వాలు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ వెనక ఒక పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా పనిచేస్తుందంటే పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దాన్ని కేసు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంది. కానీ అలాంటి ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగినా వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అనేక కేసులు ఫైట్ చేసినాం. వాళ్ళపైన కేసుల కన్నా కూడా వాళ్ళ కోసం ఫైట్ చేసిన, న్యాయం కోసం ఫైట్ చేసిన వాళ్ళపైన కేసులు వస్తున్నాయి తప్పనిచ్చి ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ నిజంగానే తను ప్రాఫిట్ మోటివ్ పొందుతా అంటే ఇప్పటికీ పొందింది. కానీ ఇక్కడ టాపిక్ అనేది డైవర్ట్ చేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ కేసు పెట్టడం వల్లే తన యొక్క ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారని చెప్పి అనేది పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ఫేమ్ కోసం వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. కానీ ఇంతమంది ఈరోజు ఇంత హాట్ టాపిక్గా తీసుకొచ్చి స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఆ రోజు విష్ణుప్రియ ఈ పద్ధతిలో చేయకూడదని ఏ ఇన్స్టా రీల్లో కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా తను చేసినటువంటి తప్పు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పు లేదు. కానీ ఇలా ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు, విష్ణుప్రియ పైన కేసు ఫైల్ చేశారని చెప్పి స్ట్రెస్ చేశారే. కానీ ఎవరైనా విష్ణుప్రియ తను చేసింది తప్పు, తన విద్యార్థిని యువతని తప్పుదావ మార్గం పట్టిస్తుంది, తన యొక్క డ్రెస్ కోడ్ ద్వారా ఈరోజు హాఫ్ న్యూడ్ వీడియోస్, ఫొటోస్ ద్వారా అలా నడిపిస్తుందని చెప్పి ఏ వాళ్ళైనా బడి తెచ్చారా చెప్పండి? ఎవరు లేరు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత అంటే కొన్ని వీడియోస్లో కూడా చూసాము, తను చాలా అంటే నథింగ్ అన్నట్టుగా బయటకు వచ్చేస్తున్నారు. సో ఆవిడ మీ కేసుకి ఆవిడ ఎలాగా రెస్పాండ్ అయ్యారు? నథింగే తను, ఎందుకంటే నథింగే. ఇక్కడ విజయవాడ సైబర్ క్రైమ్ వాళ్ళు వెళ్ళినప్పుడు సీఏ గారిని కలిసినప్పుడు ఆ కేసుకి డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే ఇమీడియట్గా హీ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్ వే. అండ్ దెన్ ఏసీబీ గారికి ఇంటిమేట్ చేసి 5 minutesలో వస్తున్నారు. సార్ కూడా వచ్చారు, కేస్ స్టడీ మొత్తం చెప్పాము, సానుకూలంగా స్పందించారు. ఎంక్వైరీ చేస్తాం, అకౌంట్ బ్లాక్ చేస్తాము. మేము ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేసిందంటే అకౌంట్ బ్లాక్ చేయాలి, తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సో కానీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. బట్ ఏమీ రెస్పాన్స్ లేదు ఇప్పటివరకు. తనపైన ఎటువంటి యాక్షన్ లేదు, తనపైన ఎంక్వైరీ లేదు, కనీసం ఏమాత్రం రెస్పాన్స్ లేకపోతే విష్ణుప్రియ నాకేంటి అనకుండా ఏమవుతుంది చెప్పండి? ఎందుకంటే తను మేము కేసు ఫైల్ చేసిన వెంటనే కూడా కేసు ఫైల్ చేసినప్పటికీ అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ అవుతున్నప్పటికి కూడా ఈ విధంగా మళ్ళీ కేసు ఫైల్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేసింది. ఫొటోసే కాదు, మీరు చూస్తే ఫొటోసే కాదు, ఇక్కడ మీరు చూస్తే తన యొక్క క్యాప్షన్స్ పెట్టింటుంది. అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తామండి. సో తన ఒక క్యాప్షన్ కూడా పెట్టింటుంది. అంటే తను చేసే తప్పు కాదని చెప్పి చాలామంది ఇది చేస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ క్యాప్షన్ ఏమి చూడండి, క్యాప్షన్స్ కూడా పెట్టింటుంది. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్లో ఇట్లా డిఫరెంట్గా తను ఎక్స్పోజ్ చేయడమే కాకుండా కింద క్యాప్షన్స్ కూడా పెట్టి ఇచ్చేస్తుంది. అదే ఇంకొక భాగంలో ఏంటంటే ఇక్కడ స్టోరీస్ కూడా, ఈ స్టోరీస్ చూడాలన్నా కూడా తనకి పేమెంట్ చేసి చూడాల్సిన పరిస్థితే స్టోరీస్ చూడాలన్నా. అండ్ దెన్ ఒక పక్క ఇలాంటి ఫొటోసు నన్ను ఎవరేం చేసేదిలే, వీళ్ళు కేసులు పెట్టినా డిపార్ట్మెంట్ అయినా మీరు మేనేజ్ చేయగలతా, డిపార్ట్మెంట్కి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు, లేకపోతే మీడియా కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు, 2 రోజులు టెలికేట్ చేస్తారు, 3 రోజులు ట్రోల్ చేస్తారు, తర్వాత ఎవరికి వాళ్ళు సైలెంట్ అవుతారు అనేది విష్ణుప్రియ ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కానీ ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాను అంటే నన్ను ఏం చేస్తాను అనుకోండి. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తుంటే ఆ విధంగా పోస్ట్ చేస్తుంది. మళ్ళీ స్టోరీస్లో చూస్తే కూడా స్టోరీస్లో నిన్న పెట్టినటువంటి స్టోరీ ఇది. నిన్న స్టోరీలో కూడా చాలా వల్గర్గా తను పెట్టినటువంటి స్టోరీ చూస్తే ఇప్పుడు సో ఇది ఒక తన స్టోరీ ఇది. అంటే ఇక్కడ ఇది కూడా బ్లర్ అయిపోతుంది. అంటే ఏది కూడా మన స్క్రీన్ రికార్డ్ చేయడానికి కూడా బ్లర్ అయిపోయే టైప్లో అలా చేస్తూ తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే పరిస్థితి కూడా తీసుకొని వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి అంటే కూడా అంటుంది. అంటే ఇక్కడ తను సార్ ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ లీడర్గా చెప్పండి, ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో స్టూడెంట్స్ మీద ఏ రకంగా పడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా యూత్, ఇంకా చెప్పాలి అంటే ఇంకా చిన్నపిల్లలు 14-15 years నుంచి కూడా ఈ ఇన్స్టాని బాగా యూజ్ చేస్తున్నారు, ఫాలో అయిపోతున్నారు. వాళ్ళ మీద ఈ న్యూడిటీ ప్రభావం ఏ విధంగా పడుద్ది అంటారు? సోషల్ మీడియాకి మైనర్ లేదు, మేజర్ లేదండి. ఎవరైనా సోషల్ మీడియాని వాడుతున్నారు. అక్కడేం అథెంటికేషన్ లేదు, ఆథరైజర్ లేదు, ఏది లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మదరో ఫాదరో బ్రదర్స్ ఫోన్లు తీసుకున్నారు, అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, ఫోన్ ఇస్తే 5 నిమిషాలు వాళ్ళ అకౌంట్ సైన్ ఇన్ చేసుకున్నారు, చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళతో చార్జ్ చేస్తున్నారు, సైన్ అవుట్ చేస్తున్నారు. పేమెంట్స్ కావాలంటే వాళ్ళ ఫాదర్ అకౌంట్ మదర్ అకౌంట్లో నుంచి మనం చూసిన వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళు ఏం కావాలో వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు, ఆర్డర్ చేసుకున్నారు, ఏదేదో వాళ్ళు ఇష్టానుసారం పోతున్నారు. బట్ ఇక్కడ అలాంటి అథెంటికేషన్ ఏమీ లేదు. వాళ్ళకి యాక్సెస్ ఈజీ వే ఆఫ్ యాక్సెస్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఎప్పుడో పురాతన కాలం దొద్దండి, 19 years బీహార్ అమరావతి డిస్టిక్, మహారాష్ట్రలో 2 days బ్యాక్
ఇదే సోషల్ మీడియా మొత్తం కూడా అదేవిధంగా ఇదే డిజిటల్ మీడియా మొత్తం ట్రోల్ చేసింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి డిస్టిక్లో 19 ఇయర్స్ కలిగినటువంటి ఒక అబ్బాయి, 19 ఇయర్స్, జస్ట్ 19 ఇయర్స్ అబ్బాయి తను స్నాప్చాట్ ద్వారా అమ్మాయిలు ట్రాప్ చేస్తూ లవ్ అనే అఫైర్తో 180 మెంబర్స్ అమ్మాయిలని తను లివింగ్ టు అంటే లైక్ రిలేషన్ ద్వారా లవ్ అనే విషయంతో వాళ్ళందరినీ 180 మెంబర్స్ని కలవడం, వాళ్ళ రిలేషన్లోకి తీసుకోవడం, అలా ఒక హౌస్ తీసుకెళ్ళడం, ఆ 180 మెంబర్స్ ఫిజికల్గా సెక్షువల్గా మూవ్ అవుతున్న సందర్భంలో తనకు కూడా తెలియకుండా, అమ్మాయిలకు కూడా తెలియకుండా రూమ్స్లో క్యాంప్ పెట్టి రికార్డ్ చేసి 350 వీడియోస్ని తను రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసినటువంటి వీడియోస్లో 300 వీడియోస్ని వాళ్ళు పోస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళని 180 మెంబర్స్ అమ్మాయిలను కూడా తను టార్చర్ చేశాడు. అంటే ఇలా మీరు అతను చెప్పింది వినకపోతే ఈ వీడియోస్ని బయటికి పంపిస్తా, పబ్లిసిటీ చేస్తా, వివిధ రకాలుగా అంటే నరకం అనిపించినటువంటి అమ్మాయిలు 180 మంది అమ్మాయిలు నరకం అనిపించారు. అందులో ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి బయటికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ నుంచి స్పందించిన తర్వాత తనని ఇది తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. అంటే తీసుకున్నారు, తన యొక్క గ్యాడ్జెట్స్ తీసుకున్నారు. ఈ రకంగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఈ రకంగా మారిపోవడానికి కారణమే ప్రధానంగా ఇలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఈరోజు అందును మొన్న రాజశేఖర్ గారు, విష్ణుప్రియ గారు వాళ్ళ ఫ్రెండ్, క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ ఆర్టీవీ ఛానల్లో డిబేట్లో అతను కూడా వచ్చారు. బట్ అతను కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే చూసే వాళ్ళకు ఉండాలి, పేమెంట్ చేసే వాళ్ళకు ఉండాలంటే ఇప్పి చూపించే వాళ్ళకే సిగ్గు లేకుండా ఉన్నప్పుడు చూసే వాళ్ళకి ఏముంటుందండి? చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏ ఏజ్ అయినా ఇప్పుడు ఒక అమ్మాయిని డ్రెస్ తీసి ముందు నిల్చోబెడితే అబ్బాయి ముందు నిల్చుంటే ఏం చేస్తాడు? చూస్తూ గుమ్మ ఉంటాడా? ఎలా ఉంటాడు? అలా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. అంటే ఈ వేలో ఒక సర్టెన్ ఏజ్లో బాడీలో ఒక ఫ్లక్చువేషన్స్ చేంజ్ అయ్యే తరుణంలో అంటే నియర్లీ 19 నుంచి 24 వరకు తన యొక్క ఏ స్టూడెంట్ అయినా కావచ్చు ఆ ఏజ్లో కరెక్ట్ స్టెబిలిటీగా ఉండగలిగితే లైఫ్లో సక్సెస్ అవుతాడని చెప్పి చాలా వరకు కూడా 10th క్లాస్ నుంచి ఇంటర్ అయ్యే వరకు హాస్టల్స్లో పిల్లలు పెడతారు. అంటే కోవిడ్ లేనటువంటి స్కూల్స్, కాలేజీలో కూడా పెడతారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి బాడీలో ఆ టైంలో, కాబట్టి మైనర్స్ మేజర్ అయ్యే టైంలో ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆ మార్గం వెళ్ళకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి, అలా కంట్రోల్ పెట్టడానికి పెడతారు. బట్ అలాంటి పిల్లలే ఈరోజు ఎక్కువగా ఇలాంటి వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు చూడడానికి ఇదవుతుంది. సో చూసారు కదా, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, అలాగే ఇలాగా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్న ఈ న్యూడిటీ వల్ల మైనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మైనర్స్ అనే కాదు 15 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళలో ఒక పరిపక్వత అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ యూత్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, బాయ్స్ చాలా అంటే చాలా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ న్యూడిటీ అనేది. సో దీనివల్లనే ఎన్నో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా సాయి కుమార్ చెప్పడం జరిగింది. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి QTV మీడియా. వీడియో జర్నలిస్ట్ దినేష్తో నందిని, విజయవాడ నుంచి.